నమస్తే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ కూడా. ఇవాళ మనం టాంటెక్స్ 2024 సంక్రాంతి సంబరాలకు వచ్చాము. అయితే నేను వచ్చినప్పటి నుంచి చూస్తాను ఈవిడ ఆర్గనైజర్స్ని, చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని వాళ్ళకి దారి చెప్పడం, వాళ్ళకి అన్నీ గైడ్ చేయడం అలాంటివి అన్నీ చేస్తున్నారు. ఆవిడని కనుక్కుందాము. ఈ కార్యక్రమాలు ఏం నడుస్తున్నాయి, వాళ్ళ ఎలా జరుగుతుంది, ఏంటి అసలు కథా కమామేషి ఏంటో తెలుసుకుందాం. సో మీ పేరు చెప్పండి అమ్మా. మీరు ఈ టాంటెక్స్ అనే ఆర్గనైజేషన్ అసలు ఏంటి, మీరేం చేస్తున్నారు? నేను కల్చరల్ బ్యాక్ స్టేజ్ వాలంటీర్ అండి. నా పేరు సాయి. ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ ఆర్గనైజ్ చేశాక బ్యాక్ స్టేజ్ హెల్ప్ చేస్తున్నాము లైనప్ అవ్వడానికి, 1 by 1 ప్రోగ్రామ్స్ కరెక్ట్గా ఇన్ టైం వెళ్ళడానికి స్టేజ్ మీదకి. ఓకే, అయితే ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయమ్మా ఇవాళ? అసలు ఏ టైం స్టార్ట్ అయింది, ఏ టైంకి ఎండ్ అవుతుంది? అరౌండ్ 2:15కి స్టార్ట్ అయిందండి. సో ఎండింగ్ 6 o'clock అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే ఈ కల్చరల్ ప్రోగ్రామ్ అంటున్నారు కదా, జనరల్లీ ఇలాంటి కార్యక్రమాలకి మనం బయట నుంచి, ఇండియా నుంచి ప్రోగ్రామ్ చేసే వాళ్ళని తీసుకొని వస్తాం కదా. ఈసారి ఈ టాంటెక్స్ ఆర్గనైజేషన్ ఎవరన్నా తీసుకొచ్చారా? సింగర్స్ వచ్చారు. శ్రీకాంత్ అండ్ దీప్తి, ఇద్దరు సింగర్స్ వచ్చారు. వాళ్ళు పాడుతున్నారు, ఎంజాయ్ చేయొచ్చు ఆడిటోరియంలోకి వచ్చినాయి. రైట్, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే చూసారు కదా, ఇవాళ టాంటెక్స్ అనే కార్యక్రమాన్ని ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తున్న సంక్రాంతి సంబరాలకి ఈవిడ దగ్గరుండి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అలైన్ చేసుకుంటూ ప్రాపర్గా జరిగేలాగా చిన్న చిన్న పిల్లలను కూడా దారిలో పెట్టి వాళ్ళ చేత చేయిస్తున్నారు. అయితే ఇవాళ మనం ప్రోగ్రామ్కి టాంటెక్స్ కార్యక్రమానికి వచ్చాం కదా. టాంటెక్స్ కార్యక్రమానికి వచ్చినప్పుడు చాలా స్టాల్స్ పెడుతూ ఉంటారు. ఇక్కడ లోపల కూడా చాలా స్టాల్స్ పెట్టారు. అలాగే వాళ్ళ చాలా ఇంట్రెస్టింగ్ స్టాల్ మన సద్గురు గారిది. సద్గురు గారు తెలియని వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు అనుకుంటా. అయితే వాళ్ళ స్టాల్ ఇక్కడ ఎందుకు పెట్టారో ఈ పెట్టిన వాళ్ళనే కనుక్కుందాం. వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఇక్కడికి ఎందుకు పెట్టారు, అది తెలుసుకుందాం. నమస్కారం అండి. కొద్దిగా అంటే మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు, ఏంటి కొద్దిగా చెప్తారా? ఈ సద్గురు గారు ఇవన్నీ ఉద్దేశం ఏంటంటే తెలియని వాళ్ళకి అవేర్నెస్ గురించి, తెలిసిన వాళ్ళకి డాలస్లో ఏమేమి ప్రోగ్రాంలు ఉన్నాయి. ఫిబ్రవరిలో ఇప్పుడు యోగాసనాస్ అని ప్రోగ్రాం ఉంది. మళ్ళా ఏప్రిల్లో ఇన్నర్ ఇంజనీరింగ్ శాంభవి క్రియ ఉంటుంది. ప్లస్ ఆన్లైన్లో రెగ్యులర్గా ఇన్నర్ ఇంజనీరింగ్ 7 steps అనేసి ప్రోగ్రామ్ ఉంది. ఆన్లైన్లో ఉంది. ఇది ఎప్పుడైనా తీసుకోవచ్చు. తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉందండి. ఇది మీరు తెలుగులో కూడా తీసుకోవచ్చు. ప్లస్ ఫ్రీ ఈవెంట్స్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తారు. బేసిక్ ఫ్రీ ఈవెంట్స్ ఎప్పుడు చేస్తారండి? అది ఈవెంట్స్ స్కాన్ చేస్తే మంత్లీ 2-3 times ఉంటాయి ఇక్కడ లోకల్ డాలస్లో. ఇంట్రడక్షన్ టు మెడిటేషను, యోగా, ప్లస్ అవేర్నెస్ ఆఫ్ ఇషా ప్రోగ్రామ్స్ గురించి. ఇప్పుడు ఇందాక ప్రోగ్రామ్స్ ఫిబ్రవరిలో ఏదో ఉందన్నారు. ఏమున్నాయి ఫిబ్రవరిలో? యోగాసనాస్ అనేసి ఉందండి ఫిబ్రవరిలో 2 ప్రోగ్రాము. లోకల్ క్యారల్టన్లో ఉంటుంది. క్యారల్టన్లో ఫిబ్రవరి సాటర్డే 24th 8 AM to 11:30 AM, సాటర్డే సండే 2 రోజులు కార్యక్రమం. కోర్ట్యార్డ్ బై మేరియట్లో 1201 రైల్ఫోర్డ్ రోడ్, క్యారల్టన్, టెక్సస్లో కార్యక్రమం ఉంది. ఏమంటారు, యోగాసనాస్ అంటారు. మీది ఇన్నర్ ఇంజనీరింగ్కి యోగాసనాస్కి తేడా ఏంటి? యోగాసనాస్ ఇది మెయిన్లీ ఫర్ ద బాడీ ఎక్సర్సైజ్ టైపు యోగాసనాస్.
Inner engineering is the Shambhavi Kriya. It is mainly about the meditation, and that is the Sadhguru's flagship program, Shambhavi Kriya. That is inner engineering. మీరు ఏమైనా చేశారా? మీరు ఈ అంటే ఈ సద్గురు గారిది యోగా వీటిల్లో చాలా స్టేజెస్ ఉన్నాయి కదా, మీరు ఏ స్టేజ్ స్టార్ట్ చేశారు, ఏ స్టేజ్లో ఉన్నారో చెప్పండి. So first thing is inner engineering, which is Shambhavi Mahamudra. That is one of the meditation programs, Kriya antaru. And there are also lot of Hatha programs. Hatha is like more of a yoga. So we have Yogasanas, which is happening in February. There is Angamardana, Surya Kriya and Yogasana. These come under Hatha yoga programs. And Avikakunda we have like Shambhavi, and also we have Shunya and Samyama. All these are coming under meditation programs. So Hatha programs untayi and meditation programs untayi. I did my Shambhavi, I did Yogasanas, and I did Bhuta Shuddhi, I did Surya Kriya. So everyday practices will make a lot of changes in you. Physically, mentally, every aspect will change a lot. సో మీరంటే ఈ సంస్థకి మీరేమన్నా రిప్రజెంటేటివ్సా, వాలంటీర్సా, వాట్ ఈస్ దట్, హౌ ఆర్ యూ లైక్? We are volunteers, and purely volunteering. సో హౌ అబౌట్ యూ మ్యామ్? So I'm also a volunteer. I just did my inner engineering course pretty recently in June 2023, and I did it with Sadhguru himself. I went to Atlanta, and ever since that day it did change my life, and ever since then I'm just working with them and as a volunteer in this program. How you said it changed your life. How did it change? Basically, like, a lot of things have changed. The version me before the program and the version me after this is totally two different things. I mean, it's really hard to put it in. Are you married? Yeah. Is your husband able to recognize you? No, my kids definitely do. My kids definitely understand the change that I have, like before and after. It did calm me down personally. I'm doing very well professionally as well. So it does change a lot. You still did not answer my question. No, I'm not going to answer that. Yeah. So my kids definitely, even people around me, they do feel a little calmness in me, like, rather than being very impulsive and very very calculative, I just kind of calm down myself, and it does help me. So altogether, if there is one thing you want to tell the other audience who hasn't done the Shambhavi Kriya or who does not understand what this is, how would you tell them in one sentence? It is magical for sure. It's an experience that you have to experience, and it's a life-changing journey for sure for many people. All right, thank you very much, Andy. Thanks a lot for talking to Prime 9. We really appreciate. We are happy to see you here. అండ్ ఇక్కడ ఈరోజు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సంక్రాంతి సంబరాలు 2023 ఘనంగా జరుపుకోవడమైనది. అశేష జనవాహిని చాలా మంది వచ్చారు. వచ్చిన వారందరికీ మంచి ఆతిథ్యం, భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పిల్లల చేత మంచి సాంస్కృతిక కార్యక్రమాలు జరిపించడమైనది. పిల్లలు, సింగర్సు, అంత ప్రోగ్రాము చాలా అంగరంగ వైభవంగా లోపల జరుగుతున్నది. అలాగే ఇక్కడ ఈ సంక్రాంతి సంబరాలతో పాటు నెక్స్ట్ మా నాట్స్ నుంచి కూడా జరగబోయే తెలుగు వేడుకలు కూడా మార్చి 15-16 తేదీ జరగబోతున్నాయి. సో నాట్స్ బృందంతో కలిపి మేము చేయబోతున్న ఈ తెలుగు వేడుకలు గురించి నాట్స్ తరపు నుంచి బాపు గారు ఎక్కువ వివరిస్తారు. నా పేరు బాపు నృత్య అండి, నాట్స్ అధ్యక్షుడిని. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఇక్కడ మన సోదర సంస్థ టాంటెక్స్ సంక్రాంతి సంబరాలు చాలా చక్కగా జరుగుతున్నాయి. అనేక మంది చిన్నారులు ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని చాలా చక్కగా కనువిందు చేశారు మన తెలుగువారందరినీ కూడా. సో ఈ వేదిక సందర్భంగా మన నాట్స్ సంస్థ నాట్స్ డాలాస్ తెలుగు వేడుకలు అనే ఒక కార్యక్రమాన్ని మనం 1.5 డే ఈవెంట్ని, ఇది మన తెలుగువారందరి పండుగ అండి. నాట్స్ డాలాస్ తెలుగు వేడుకలుగా నాట్స్ సంస్థ
టాంటెక్స్తో కలిపి చేస్తున్నాము. సో మన అలెన్ ఈవెంట్ సెంటర్ మార్చ్ 15, 16 నా అలెన్ ఈవెంట్ సెంటర్ అలెన్లో జరుగుతుంది. తప్పకుండా మన తెలుగువారందరూ వచ్చి, ఇది మన తెలుగింటి పండుగ, మన తెలుగువారందరూ వచ్చి దాంట్లో పాల్గొని జయప్రదం చేయవలసింది కోరుతున్నాము. మనకి అనేక మంది గెస్టులు వస్తున్నారు ఇండియా నుంచి. మనకి నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు, అలానే మనకి మ్యూజికల్ కన్సర్ట్ కార్తీక్ అండ్ బ్యాండ్ 13 మంది ట్రూప్ వస్తున్నారు మనందరినీ కన్విన్స్ చేయడానికి. చాలా చక్కగా వాళ్ళు మన యూత్ దగ్గర నుంచి పెద్దవారికి అందరినీ కూడా మంచి పాటలతో మనల్ని ఆహ్లాదపరచడానికి వస్తున్నారు. తప్పకుండా మీరందరూ రండి. ఇంకా మనకి హీరోయిన్ అంజలి గారు, మన కమెడియన్స్ శ్రీనివాసరెడ్డి గారు మరియు సత్యం రాజేష్, సత్య, ఇలా అనేక మంది వస్తున్నారు. ఇంకా కొంతమంది మిమిక్రీ ఆర్టిస్టులు వస్తున్నారు. మనకి ఇంకొన్ని సర్ప్రైజెస్ కూడా ఉంటాయి ఆ రోజు. తప్పకుండా అందరూ కూడా మన మీడియా ద్వారా మన తెలుగు వారందరికీ, డాలాస్లో ఉన్న తెలుగువారే కాదు, మన నాట్స్ చాప్టర్స్ అన్నీ, యూఎస్లో ఉన్నటువంటి చాప్టర్స్ అన్నిటి నుంచి కూడా ఈ వేడుకలో పాల్గొనడానికి వస్తున్నారు. తప్పకుండా మీరందరూ రావాల్సిందిగా. మన డాలాస్ తెలుగు వేడుకల్ని మన ఇంట్లో వేడుకలు ఇవి. తప్పకుండా మీరందరూ వచ్చి పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నామండి. ధన్యవాదాలు. మరిన్ని వివరాలకు మీరు natsworld.org వెళ్తే మీకు అన్ని వివరాలు ఉంటాయండి. తప్పకుండా ఇది ఫ్రీ ఈవెంట్, మన వారి కోసం ఉచితంగా పెడుతున్నాము. మనకి ఫ్రీ పార్కింగ్ ఉంది అక్కడ. తప్పకుండా అందరూ వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నామండి. ధన్యవాదాలు. Hello, thanks to the media Andy and hello dollars. We have a big Vedikalu Andy Nats Telugu Vedikalu on March 16th in Allen Event Center Andy. So ఆ రోజు మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ మిడ్ నైట్ వరకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అండి. మార్నింగ్ నుంచి మిడ్ నైట్ వరకు. సో మెనీ థింగ్స్, క్లాసికల్, నాన్ క్లాసికల్, డాన్సెస్, సింగింగ్, స్కిట్స్, మెనీ థింగ్స్ అండి. సాంస్కృతిక వేడుకల్లో చాలామంది పాల్గొంటున్నారండి. దాదాపు 300 మంది పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, అబ్బాయిలు అందరూ పాల్గొంటున్నారండి. సో అండ్ వన్ మోర్ థింగ్ అండి, యూనిక్ ఆపర్చునిటీ కోసం ఈ ఫస్ట్ టైం నాట్స్ డాలస్లో ఉన్న డాన్స్ టాలెంట్ కోసం ఇంకా డాలస్ టాలెంట్స్ కోసం రిజిస్ట్రేషన్స్ పెట్టామండి. ఏంటి అంటే వాళ్ళు ఒక 1 minute వీడియో పంపించి మాకు రిజిస్టర్ చేసుకొని 1 minute వీడియో అప్లోడ్ చేస్తే వాళ్ళలో సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి కొరియోగ్రాఫర్ ద్వారా డ్యాన్స్ ప్రిపరేషన్స్ చేపించి వాళ్ళకి అండ్ స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నాం. దిస్ ఈస్ ద యూనిక్ ఆపర్చునిటీ ఫర్ ద డాలస్ టాలెంట్ డాన్సర్స్ అండి. ప్లీజ్ రిజిస్టర్ అండ్ ఇట్స్ ఎ ఫ్రీ ఈవెంట్ అండ్ ఫ్రీ పార్కింగ్ ఆన్ March 16th అండి. థ్యాంక్ యూ అండి. ఈరోజు 2024 సంక్రాంతి సంబరాలు జరుపుకోవడమైనది. వేలాది మంది ఆహ్వానితులతో ఇక్కడ విజయవంతంగా ఇంకా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ మంచి విందైన భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత ఎంతో అత్యున్నత స్థాయిలో, సాంకేతిక స్థాయిలో ఇక్కడ కార్యక్రమాలకు నిర్వహించడం జరుగుతున్నది. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమాలకి బాగా సహకరించిన మా కార్యవర్గ సభ్యులకు, అలాగే మా సహాయ సహకారాలతో మా పాలక మండలి సభ్యులకు, మాకు చాలా అందరి తోడ్పాటుతో ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా చేయడానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలానే ఈ సంవత్సరం ఇంకా మేము జరగబోయేటివి నెల తెలుగు వెన్నెల, వనితా వేదిక, స్ఫూర్తి, మైత్రి, ఇలా చాలా కార్యక్రమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. సో ఇవి ఈవెంట్స్ అన్నీ కూడా రాబోయే సంవత్సరంలో జరపబోతున్నాము. సో స్టే ట్యూన్ అండ్ ఫర్ దిస్ ఈవెంట్ ఆల్సో ఐ వాంట్ మై BOT చైర్ టు ఎక్స్ప్రెస్ మోర్ రిగార్డింగ్ ద ఈవెంట్. ఈరోజు టాంటెక్స్ సంక్రాంతి సంబరాలు రీడీ హై స్కూల్లో జరిగాయి. చాలా మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ రన్ అయ్యాయి. సో అందులో మనకి రాములవారు రీసెంట్గా రాములవారిని ప్రతిష్ఠించిన అయోధ్య థీమ్తో చాలా సాంగ్స్ ప్లే చేయడం జరిగింది. అండ్ సంక్రాంతి రిలేటెడ్ ఐటమ్స్ కూడా ప్లే చేయడం జరిగింది. సో ఈ ఇయర్ తన పూర్వాధ్యక్షులుగా వెళ్ళిపోతున్న మా శరద్ ఎర్రం గారికి చాలా బాగా చేశారు లాస్ట్ ఇయర్ అంతా. సో ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ నిడిగంటి అండి
ఈ ఈవెంట్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. సో ఈ టాంటెక్స్ సంక్రాంతి సంబరాలు 2024 వచ్చిన గెస్టులందరికీ ధన్యవాదాలు. సో ఈ ఈవెంట్ విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు. అండ్ ఈ ఈవెంట్ విజయవంతం ఈ ఈవెంట్కి ఫుడ్ స్పాన్సర్స్గా వచ్చిన సురవి చాప్టర్ 1 చాప్టర్ 2 వాళ్ళకి కృతజ్ఞతలు. అండ్ ఈ ఫ్రిస్కో ఐఎస్డి వెన్యూ అరేంజ్ చేసిన దానికి కూడా మాకు కృతజ్ఞతలు అండి. సో మొదట అండ్ మీడియా పార్ట్నర్స్కి, అందరు స్పాన్సర్స్కి, ఎవ్రీవన్ మా టాంటెక్స్ టీం తరఫు నుంచి కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సునీల్ సూరపరాజు అండి. నేను టాంటెక్స్ సెక్రటరీగా ఉన్నాను ఈ సంవత్సరానికి. సో ఈ ఈవెంట్కి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ కృతజ్ఞతలు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సంక్రాంతి సంబరాలు ఎంతో అంగరంగవైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈరోజు చాలా సాంస్కృతిక కార్యక్రమాలు అండ్ అన్ని ప్రోగ్రామ్స్ ఎన్నో అందరూ ఉత్సాహంగా మన డాలస్ ఫోర్ట్ వర్త్ ఉన్న ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా అందరూ వీక్షించారు. సో ఈ ఈవెంట్ మన 2023 సంవత్సరానికి సపోర్ట్ చేసినటువంటి మా టీము, మా జీఓబీ టీం, బీఓటీ టీం అండ్ అందరు ప్రతి ఒక్కరికి, వాలంటీర్స్కి, ఈ స్పాన్సర్షిప్ అందరికీ సపోర్ట్ చేసిన పోషకదాతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి. అదేవిధంగా ఏ విధంగా 2023 సంవత్సరానికి కానీ సపోర్ట్ ఎలా చేశారో అంతకన్నా ఉత్సాహంగా రెట్టింపు ఉత్సాహంతో మన ప్రెసిడెంట్ కొత్తగా ఈ ఇయర్ సతీష్ బండార్ గారు తీసుకున్నారు. అండ్ జీఓబీ టీం కొత్త టీం ఆల్రెడీ ఎలక్ట్ అయ్యింది. సో వారికి కూడా ఏ విధంగా 2023 ఆఫ్టర్ కోవిడ్ మనం ఏ విధంగా అయితే మనం ఎంతో ఎస్పీబీ ఈవెంట్ లాస్ట్ మనం దివాళీ ఈవెంట్తో చేశామో సో ఎంతో బాగా జరిగింది. అదేవిధంగా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఈ ఇయర్ కూడా 2024 సంవత్సరానికి సతీష్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో బాగా నిర్వహించాలని, ప్రతి ఒక్కరి మీ అందరి సహకారం ఉండాలని, మరియు మన ఈ 2024 గాను బీఓటీ చైర్ సురేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు. హరిసింగం బీఓటీ కో చైరు.